కాకినాడ జిల్లా జగ్గంపేట గోకవరం రోడ్లోని కాపు కళ్యాణ మండపంలో శ్రీశక్తి ఉచిత బస్సు పథకం కారణంగా ఆటో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ అన్నారు. జగ్గంపేట నియోజకవర్గం 4 మండలాలకు సంబంధించిన 1740 మంది ఆటో కార్మికులకు ఒక్కొక్కరికి 25 కేజీల బియ్యం జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా జ్యోతుల నవీన్ మాట్లాడుతూ ఆటో కార్మికులకు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, అందులో భాగంగా ఆటో కార్మికులకు చిరు సహాయం అందించాలని ఈ కార్యక్రమాన్ని తీసుకున్నామని అన్నారు. అదేవిధంగా ఆటో కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యం అందించడమే కాకుండా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సహకారంతో ప్రభుత్వం ద్వారా 3 సెంట్ల ఇళ్ల స్థలం అందించడం జరుగుతుందన్నారు. మీరు ఇక్కడ ఉంటే వాళ్ళకి కనపట్టలేదు. అది చాలా ఇబ్బంది పడినారు. ఒక మనిషిని ఒక దూడినప్పుడు వస్తే ఒక ఏదైనా ప్రమాదం జరిగితే ఒక స్ట్రోక్ వచ్చినా మరి దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడిపోయింది. ఎవరో నువ్వు కామందులు ఎవరికో ఉంది ఎవరైనా వాళ్ళే 10 మంది అర్ధరాత్రి పట్టుకెళ్ళి పోయింది. అటువంటిది ఆటోలు వచ్చిందంటే కదా 70 మందికి కదా సుఖపడి సందర్భం. ఎందుకంటే ఆటో డ్రైవర్ని ప్రతి గ్రామంలో కూడా ఒక 10 ఆటోలు తక్కువ కాకుండా ఉంటాయి. ఆటో డ్రైవర్ ఎవరు లేకుండా కూడా ఇవాళ ఒక ఆనందదాయకమైనటువంటి రోజు అని చెప్పేసి మనం చూసుకుంటున్నాం. మరి నవీన్ తీసుకున్నటువంటి నిర్ణయం ఇవాళ కార్మికులంటే ఆ రోజు చెయ్యాడితే డొక్కాడుతుంది, అంతేగాని చెయ్య ఎప్పుడైతే ఆగిపోద్దో అప్పుడు డొక్కాడడం కూడా ఆగిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మీ అందరినీ కూడా ఒక సిరు సాకారంతో ఒక ఆత్మస్థైర్యాన్ని మీకు అందివ్వాలి అని చెప్పి నవీన్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా నవీన్ నేను అభినందిస్తూ, మరి ఇవాళ మీకు జరిగింది నష్టం అని మాత్రం నేను అనుకోవటంలే. ఎందుకంటే నష్టం అని నేను అనుకుని దాన్ని మరింత బలం చేసి మీకు అందిస్తే మీరు ఇంకా నిర్వీర్యం అయిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక నాయకుడిగా మీ అభిమానిగా ఏ నష్టాన్నైనా సరే ఎదురొట్టి పోరాడి మిమ్మల్ని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత నా మీద ఉన్నాయి. ముందుగా నేను ఆ నమ్మకాన్ని పోకుండా ఎక్కడ సన్నగలకుండా మీకు మనోధైర్యాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. కాబట్టి ఇది నష్టం అని మాత్రం అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత క్షమించమని కూడా అడుగుతున్నాను. ఇది రాజకీయ మీటింగ్ కాదు. ఆటో యూనియన్ సోదరుల సమస్యలు తెలుసుకుని రాబోయే కాలంలో మనం ఎలా పరిష్కరించాలి అన్న ఉద్దేశంతో పెట్టిన కార్యక్రమం. అందుకని రాజకీయ వార్తలను తగ్గించినందుకు అందరూ కూడా క్షమించాలి ముందుగా. అలాగే ఎప్పుడూ కూడా యూనియన్లు అన్నీ కూడా మా వంటే ఉంటూ మాకు ఎన్నో సహాయ సహకారాలు అందించి చాలా ఆప్యాయతతో అభిమానంతో ఉన్న మీ అందరికీ కూడా శిరస్సు వచ్చి పాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ రోజు నేను ఈ కార్యక్రమాన్ని తీసుకోవడానికి గల కారణం, ఒకరోజు ఇంటి దగ్గర నుంచి
నేను బయలుదేరి జగ్గంపేట వస్తుంటే ఎప్పుడు పెట్టుకుంటారు గుడి దగ్గర మీటింగ్, చాలా ఆటోలు ఉన్నాయి. నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్దాం, ఏంటి వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో తెలుసుకుందామని తపంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్తే అప్పటికి అందరూ సరదాగా, చాలా సంతోషంగా సరదాగా అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. అసలు మీరు ఏం మాట్లాడుకుంటారు, ఏంటి సమస్యల గురించి మాట్లాడుకుంటారా, సరదాగా మాట్లాడుకుంటారా అంటే కొన్ని సమస్యల్ని ఆ రోజు చెప్పడం జరిగింది. నాకు బ్రేక్ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నాం, కొత్త రూల్స్ పెట్టేసి ఇబ్బంది పెడుతున్నాం నన్ను, మమ్మల్ని అందరినీ కూడా అని చెప్పిన వెంటనే నేను వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి ఏంటి అని అడగడం జరిగింది. ఏమన్నా వీలైతే మా జగ్గంపేట సెంటర్కి రాగలరా అంటే రావడం అయితే కుదరదు సార్ అంటే చలాన్